అశోక్ గారు నమస్కారం. నమస్తే అండి. చెప్పండి, నిన్నటి రోజున పులివెందుల మండలానికి సంబంధించి జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది, పోలింగ్. అయితే ఆ పోలింగ్ ను దృష్టిలో పెట్టుకుని నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ బ్యాచ్ మొత్తం ఒకటే ఏడుపులు. నిన్నటి నుంచి ఈ రోజు దాకా ప్రజాస్వామ్యం కూనీ జరిగింది, అపహాస్యానికి గురైంది, అసలుకి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారని ఏడుపులే ఏడుపులు. వాళ్ళ సొంత నియోజకవర్గంలో వాళ్ళే ఏడుపులు పడ్డారంటే ఏంది, అసలు ఏం జరిగింది, ఏమంటారు? ఎస్, ముందుగా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించినటువంటి నారా లోకేష్ గారితో పాటు అక్కడ స్వేచ్ఛగా ఓట్లేసినటువంటి పులివెందుల ప్రజలకు నా అభినందనలు. నారా లోకేష్ గారు ముఖ్యంగా నా ధన్యవాదాలు. ఇంకా సీదా సబ్జెక్ట్ లేకపోతే అండి, నారా లోకేష్ గారిని ఒక్క మాటతో నేను వర్ణించాలనుకున్నా. ఖచ్చితంగా ఎవరు అయినా కూడా అదే చెప్తారు. యాక్చువల్లీ హీఈస్ వెరీ కామ్ అండ్ మచ్ కంపోజ్డ్ పర్సన్ నారా లోకేష్ గారు. కానీ మనం పోస్ట్ మార్టం చేసి లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఏంద్రా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందా, నేను పులివెందులో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్ ఏ విధంగా చూడాలంటే, పులివెందుల పులి అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. అటువంటి పులిని వేటాడినటువంటి నారా లోకేష్ గారిని ఇంకేమంటారు మీరు అర్థం చేసుకోండి. తరతరాలుగా రాష్ట్రం పైన పడి ఇష్టానుసారం మేస్తున్నటువంటి వైఎస్ఆర్ ఫ్యామిలీకి కల్లోగడ వస్తున్నాడు నారా లోకేష్ గారు ఇవాళ. అది తట్టుకోలేక రోజా లాంటి వాళ్ళు అది ఇది అవాకులు చవాకులు వెళ్ళడం ఇది వెరీ కామన్ అండ్ అది సహజమే, ఇంకా తప్పదు. అది కాదు, పులివెందుల్లో నిన్న ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సీపీ బ్యాచ్ విజయవాడలో ధర్నా చేశారు, ఎక్కడెక్కడ ధర్నాలు చేశారు, మొత్తం అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చినట్టున్నారు. సరే, ఇప్పుడు నేను ఒక్కటి చెప్తానండి. ఆ రోజు ఒక మహిళ వచ్చి ఏది 2021 జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, ఆ సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ మనం గమనించాం. పాపం ఒక మహిళ వచ్చి మీడియా ముందుకు వచ్చి, సార్ మా ఇంట్లో అసలు మద్యం ఎవరు పెట్టారు మాకేం తెలియదు అది ఇది అని చెప్పింది. ఆ రోజున సరే ఇది రాజకీయం కదా, ఈ టీడీపీ వాళ్ళు కూడా మీడియా ముందుకు చట్టే మాట్లాడతారు అనుకున్నాం. ఆ తర్వాత రోజు ఆ సీసీ కెమెరాలు బయటికి తీసి చూస్తే అండి, నిజంగా అర్ధరాత్రి కొంతమంది పోయి దూకి కరెక్ట్గా ఆ ట్యాంక్ వెనకాల పెట్టారు మద్యం. తర్వాత రోజు పొద్దున్నే పోలీసు వాళ్ళు వచ్చి కరెక్ట్గా ట్యాంక్ కాడికి పోయినారు. ఇల్లంతా సోదాలు చేయాలి కదా ముందా. ఇట్లాంటి ఘటనలు ఎన్నో. పాపం ఆ ముసలాయన చూడు, పాపం అంజిరెడ్డి తాత, ఆ తాత అయితే తొడగొట్టి నిలబడినాడు ఆ రోజున. అంటే వాళ్ళు వేసేయడానికి ఎంతసేపు ఓరి నాయన ధైర్యం మీద నాయన ఇష్టానుసారం కొడతారు కదా అని చూసిన వాళ్ళకు ఎంత బాధ. బాబు గారి పాత్ర ఎంత ఉన్నదో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, అంజిరెడ్డి తాతది కూడా అంతే ఉన్నది. ఆ మాదిరి నిలబడినటువంటి ధైర్యమైన కార్యకర్తలు ఎంతమందో ఆ మాదిరి బాధలు ఎదుర్కొని ఎన్నో చూసి వచ్చారు. ఇలాంటి అనేక రకాలు. ఆ మాచర్లో అయితే నిన్న మొన్న బయటికి వచ్చారు చూడు జైలు నుంచి తురకా కిషోర్, ఇంత లవ్ రాడ్డు తీసుకొని పాపం ఇద్దరు కాపు పెట్టులు పోయింటే గుద్దుతా ఉంటే ఆ రోజునే కాపు సంఘాల వాళ్ళు రోడ్లపైకి వచ్చిండాలా. ఆ రోజు రాలేదంటే అది ప్రజాస్వామ్యం బతికినట్ట చచ్చిపోయినట్ట. అంతెందుకు నాయి బ్రాహ్మణులు కావచ్చు, లేదా రకరకాల వర్గాలు కావచ్చు, ఎస్సీ దళిత సంఘాలు కావచ్చు, ఎవరైనా కూడా రోడ్లపైకి వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఫలాలు రావట్లేదు, మాకు సంబంధించిన కార్పొరేషన్ నిధులు దీంట్లోకి రావట్లేదు, మీరు ఆడుకో బట్టలు నొక్కుతున్నారు, డీబీటీ అంటారు, దేని ద్వారా నిధులు పోతున్నాయని చెప్పి ఏ సంఘాల వాళ్ళు లేదా ఆ కార్పొరేషన్ వారు నిధులు సక్రమంగా వాడుకోకుండా కూడా డబ్బులు మళ్ళీ ఆ రోజున రోడ్లపైకి వచ్చి స్వేచ్ఛగా మాట్లాడినోళ్ళాడు. ఎందుకంటే జగత్ బాబు క్యారెక్టర్ ఉంటుంది ఏది లెజెండ్ సినిమాలో, పోయి ఇష్టానుసారం కుళ్ళ పొడిచేస్తారు, చంపేస్తారు, అంటే ఒక్కొక్క ఊరినే లేపేస్తారు. ఆ రకాన ప్రజాస్వామ్యాన్ని చంపేసినటువంటి దాఖలాలు మనం ఎన్నో చూసామంటే బయటకు వచ్చి మాట్లాడలేరు. ఎగ్జాంపుల్ ఏంటంటే పాపం అతన్ని దళిత బిడ్డ అయినటువంటి పాపం సుధాకర్ గారు, మా ఓడరా దళితుడైనా కూడా ఆ స్థాయిలో ఉన్నాడు మా డాక్టరు అని వాళ్ళందరికీ గర్వకారణం సుధాకర్ గారు. పాపం 10 మందికి మేము సేవ చేస్తా ఉన్నాము, మాకు వచ్చేటువంటి కరోనా 10 మందికి వచ్చేసారు, మాకు మాస్కులు కావాలని అడిగిన పాపానికి దానికే నీకు అంత ఇగోనా? వైసీపీ ఏదంటే ప్రజాస్వామ్యం వీళ్ళు మరీ మాట్లాడుతున్నారు. అది నేను అనేది. అయితే నిన్న పులివెందుల జెడ్పీటీ ఎలక్షన్ సంబంధించి పోలీసుల పనితీరు గురించి అబ్బా రియల్ గా అద్భుతం బా. నిజంగా చెప్తున్నా, గతంలో నాకు ఒక తెలిసినాక ఏది ఉమేష్ చంద్ర గారి గురించి వినడము, ఆయన స్టోరీ విన్నప్పుడల్లా అంటే చూడు గూస్ బంప్స్ వస్తాయని చెప్పి అటువంటి స్టోరీ ఉమేష్ చంద్ర గారి గురించి విన్నాను నేను. తర్వాత నేను చూసింది ఎవరినైనా అంటే కోయ ప్రవీణ్ గారిని వాస్తవంగా చూస్తున్నాం. ఎస్, ఆ డేర్ ఏంది, ఆ కథ ఏంది, ఆ డాషింగ్ ఏంది, పులివెందుల రౌడీ మోకలందరికీ ఇచ్చి పడేశాడు ఒకే మాటలో చెప్పాలంటే. అంతెందుకంటే పాపం ఒక స్వతంత్ర అభ్యర్థి వేసినాడు నామినేషను, ఆయన పోయి ఆయన ఓటు ఆయన వేసుకోవడానికి కూడా వైసీపీ మోకలు అడ్డపడితే ఈ పోలీస్ వ్యవస్థ అడ్డపడి ప్రోటోకాల్ ఇచ్చి మరి పోయి ఓటేసుకొని రా బాబు అని ఓటేపించి మరి సాగనంపింది నెమ్మదిగా. అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన నిన్నైతే 2 కళ్ళు జరపాలబ్బా. ఆ ప్రతి పోలింగ్ బూత్ కాడ క్యూలో నిలబడి ఓట్లు వేస్తా ఉంటే 30 ఏళ్ళ తర్వాత వాళ్ళకెంత సరదాగా ఉండింటుందో ఇంక అర్థం చేసుకో. ప్రజాస్వామ్యం నిలబడిన రోజు అసలు మేము ఓట్లు ఎంత సేమ్ అండి. ఒక మాట చెప్పండి, సహజంగా ఎంత సేము నీ ఓటు నువ్వు వేసుకోలేకపోతున్నావు అనేది సినిమాలో చూడటమే. ఈ కాలం యువతకు అసలు తెలియదు మరి నిజం చెప్పాలంటే. అట్టాడిది ఇది అందరికీ తేటతెల్లం పోస్ట్ మార్టం చేసి అందరికి చూపించారు. 30 ఏళ్ళ నుంచి ఓట్లు లేకపోతున్నారా నాయన ఈ ప్రజలు అని చెప్పి. అది పులివెందుల ప్రజల గెలుపు.
ఒక్కరి సొత్తు కాదు, ఒక నియోజకవర్గము, ఇది మా అందరి సొత్తు, మాది పులివెందుల అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజల విజయంగా నేనైతే పరిగణిస్తానండి ఖచ్చితంగా. డిఎస్పీ మురళీ నాయక్ గురించి ఏమంటారు? మీరు మంచి ప్రశ్న అడిగానండి. మురళీ నాయక్ గురించి జగన్మోహన్ రెడ్డి గారి పగ పెట్టుకున్నారు ఎవరిపైనా, మురళీ నాయక్ పైన. మురళీ నాయక్ మేము వచ్చినాం అనుకోని వేసేస్తాం, చీల్చేస్తామని చెప్పి. నిన్న పులివెందుల్లో ఉన్నారు. ఎవరైనా సరే అటువంటి చోటకి ఇప్పుడు టీచర్లు వీళ్ళు ఉంటారు కదండి, ఆ పోలింగ్ బూతుల్లో ఆఫీసర్లుగా వెళ్తారు. వాళ్ళు వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. ఆడు ఏం జరుగుతాయో, ఏ రక్తపాతం జరుగుతుందో అని చెప్పి. ఏడన్నా రక్తపాతం ఎక్కడన్నా జరిగిందండి? ఎక్కడన్నా మీరు చెప్పండి. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తిరుపతి కేంద్రంగా ఆ రోజున జరిగినటువంటి ఎంపీ బై ఎలక్షన్కి సంబంధించి ఒక టెలిఫోన్ బూత్ అంత ఉంటుంది, ఒక ఇల్లు బాత్రూమ్ నాకు తెలియదు కానీ దానికి ఇంటి నెంబర్ ఒకటి రాసేసి ఆన్లైన్లో ఎక్కిచ్చేసి అదే ఇంటి కేంద్రంగా 130 ఓట్లు సృష్టించారు. ఆ రోజున చంద్రగిరికి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, లేదా పొంగనూరుకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, తమిళనాడు నుంచి తీసుకొచ్చారు. ఆ రకాన్ని నిన్న కూడా ప్లాన్లు చేస్తూ ఉంటే దాన్ని నీట్గా ఎక్కడ తప్పులు జరగకుండా ముందుకు తీసుకెళ్లారు మురళీ నాయక్ గారు. ఈ క్రమంలో మురళీ నాయక్ గారిని చుట్టుముట్టేసి ఎంతమంది వైసీపీ మూకలు మనం చూసాం. అప్పుడు ఏం చేయాలా? రాండి కొట్టండి, నేను చంపేయండి అన్నాలా? సాయి కుమార్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, కనపడే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకులైతే కనపడని 4వ సింహమేరా పోలీస్ అని చెప్పి అక్కడ రౌడీ మూకల మాత్రం చుట్టి ఆయన పైకి వచ్చినప్పుడు వచ్చినారంటే కాల్చి పడేస్తాను అన్నాడు ఒక మాటలో. నేను అనకూడదు కాక, ఎందుకంటే ఈ రోజు ఈ డిఎస్పీ లెవెల్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ పైన దాడి జరిగితే రేపు ఏ రాజకీయ నాయకుడి పైన దాడి జరగదు. ఓపెన్గా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదండి, ఏమని ఎంపీ ఎండ్లో దూరుతారు మా వాళ్ళు, ఎమ్మెల్యే ఎండ్లో దూరుతారు, రాత్రి వేసేసి ఏమవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కదా. ఇప్పుడు ఇదే పోలీస్ ఆఫీసర్ల పైన పులివెందుల్లో నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో దాడిగా జరిగింటే రేపు మా పని ఖచ్చితంగా రిపీట్ అయింటుంది. పోలీసు వాళ్ళకి భద్రత లేనప్పుడు ఏం చేయాలా? మరి ఈయన అందరిని ఏమైనా కొట్టాడా? బెదిరించాడు. మీరు తప్పు చేయకండి, మీ పని మీరు చేసుకొని సక్రమంగా ఓట్లేసుకొని ఇంటికి పోను అని చెప్పి. దాంట్లో తప్పే ఉన్నది. మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే, ఇది నారా లోకేష్ గారి విజయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రశాంతంగా ఉన్నారో నాకు తెలియదు కానీ కుప్పంలో అది అవమానంగా అనుకోండి, లేదా ప్రజాస్వామ్యం కూని అయింది అనుకోండి, కుప్పంలో ఏంది నామినేషన్ లేకపోయేదేంది? మాట్లాడితే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడండి. ఆ రోజు దాని గురించి మాట్లాడితే ఈరోజు మీరు దీని గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నామినేషన్ వేయలేకపోయినారు టీడీపీ వాళ్ళు. కుప్పం చంద్రబాబు గారు అడ్డా అంటారు. ఇక్కడ పులివెందుల్లో వాళ్ళు నామినేషన్లు వేశారు, వీళ్ళు నామినేషన్లు వేశారు. ఎవరు గెలిచారో ఇంకా తెలియని పరిస్థితి. కాబట్టి ప్రజాస్వామ్యం ఖచ్చితంగా గెలిచిందనేది నా ఓవరాల్ థీమ్. మొత్తం మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. వాళ్ళు చెప్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యం కూని అంటున్నారు కదా, అది కూని ఏ రకంగానో నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు చేస్తున్నటువంటి, వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నటువంటి మాటలు. మీరు యాడికి ఇంకా పోలీసు వాళ్ళు యాడికి గన్లు ఎత్తుకొని బాగూడదు, అట్టే ఉండదండి. ఒకటి సహజంగా ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, లేదా నిజంగా అండి కులాలు ఏవైనా సరే సారని దండాలు పెట్టచ్చు, కాళ్ళకి నమస్కారం చేయొచ్చు, బాగా చదువుకున్న వాళ్ళని. అర్థమవుతుందా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అంత బాగా చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు వాల్యూ ఇస్తారు. అతను కమ్మ, కాపు, రెడ్డి ఇది కాదు, చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా అంత విలువిస్తారు అనేది నేను చెప్తున్నాను. ఈ క్రమంలో మా ఊరికి కానీ దగ్గరలో ఎవరి ఊర్లకు వచ్చినా కూడా వాళ్ళని కూర్చొని పెట్టి సార్ టీ తాగిపోండి సార్ అంటారు. ఎంఆర్ఓ కావచ్చు, వీఆర్ఓ కావచ్చు, లేదా ఆర్ఐ కావచ్చు, అధికారులు ఎవరైనా సరే వచ్చినప్పుడు అంత వాల్యూ ఇస్తారు. ఆ క్రమంలో పోలీసు వాళ్ళు వచ్చినా కూడా టీ పెట్టడం, టిఫిన్ పెట్టడం, మనం అంత తృప్తిగా ఫీల్ అవ్వాలి. వాళ్ళు రోజు వచ్చి తినిపోతున్నారు మన ఇంటికే. అట్టా వాళ్ళు వచ్చినప్పుడు టీ తాగుదురా అని సార్ అని చెప్పి అక్కడ లోకల్లో ఉన్నటువంటి కనంపల్లి అనుకుంటా ఊరు, ఆ పంచాయతీ సర్పంచ్ పిలిచి కూర్చొని టీ తాపిస్తున్నాడు. వాళ్ళు ఏం చేయాలా? గన్ను ఇటు పెట్టుకొని మెడ పైన పెట్టుకొని టీ ఇటు తాగుతారండి. ఏమన్నా దాన్ని ఏం చేశారు? మంచం పైన పెట్టారు. దాన్ని ఫోటో తీశారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు ఫోటో తీశారు. ఫోటో తీసి హల్చల్లో గన్నులు పెట్టి బెదిరిస్తారంటే పోలీసు వాడు కాదు, గన్నులు ఉండకూడదు. ఏదైనా సరే అంత బెదిరించాడు కంటే గన్ పాయింట్ పెట్టి ఉంటారు, ఏదో తలకాడ పెట్టాయని వాళ్ళకి ఏమొచ్చిందండి, అంత పర్సనల్ ఎందుకు తీసుకుంటారు? అంటే మీరు అధికారులకు ఎవరు విలువ ఇవ్వకూడదు, అధికారులకు ఎవరికి టీలు టిఫిన్లు పెట్టకూడదు, అది కూడా తప్పే. ఇది కాబట్టి విచక్షణతో మాట్లాడాలనేది నేను కోరుతున్నానండి. ధన్యవాదాలండి.